ఈరోజు పొద్దున్న మా ఫ్రెండ్ గాడు ఫోన్ చేసి, "మయ్య ఎక్కడున్నావు? అరటి తోటలో అరుపులు అని ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేశాను. తొందరగా వచ్చేయి" అన్నాడు. అరటి తోటలో అరుపులు అంటే మనం ఎందుకు ఆగుతాం? అక్కడికి వెళ్ళగానే ప్రోగ్రామ్ ఎక్కడరా అని అడిగితే, ఒక రీల్ బేసి నా చేతిలో పెట్టి, "నువ్వు అరిపించాల్సింది దీన్నే" అన్నాడు. వావ్ వాట్ ఏ బ్యూటీ. గాడు అంత పెద్ద బంపర్ ఆఫర్ ఇచ్చిన తర్వాత మనం ఎందుకు ఆగుతాం? దాంట్లో నిమ్మకాయ, ఉప్పు, పసుపేసి నీట్‌గా కడిగేసి పక్కన పెట్టుకొని, పొయ్యి మీద మంచి ఇనప మూకుడు ఒకటి పెట్టుకొని, దాంట్లో కొంచెం నూనె ఏసి, ఇందులో ఉన్న వాటర్ అంతా డీప్ ఫ్రై అయిపోయేదాకా ఫ్రై చేశాను. తర్వాత అవి కూడా పక్కన పెట్టుకొని, మళ్ళీ అదే ఇనప మూకుడులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఏసి, అవి కూడా నీట్‌గా ఫ్రై చేసి, తర్వాత ముందుగానే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పచ్చిరొయ్యలు కూడా దాంట్లో ఏసి, ఉప్పు, కారం, చేతికి దొరికిన మసాలాలన్నీ దాంట్లో ఏసి, జీడిపప్పు తెచ్చావు కదరా ఎక్కడ పెట్టావని మా వాడిని అడిగితే, తెచ్చిన పావు కేజీలో 200 గ్రాములు తినేసి 50 గ్రాములు మాత్రం ఇందులో వేసాడు. ఇంకా చివరికి నీట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బకెట్‌లోకి తీసుకొని, దాంట్లో కొత్తిమీర చల్లుకొని, అట్టి తోటలో ఉన్న ఇస్తరాకు ఒకటి కోసుకొని, దాంట్లో ఈ రొయ్యలు ఫ్రై చేసుకొని ఒక ముక్క తింటే టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఉంటాను మరి. బాయ్.